బీఆర్ఎస్ పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి ఆ కష్టాల నుంచి ఓవర్కమ్ కావటానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త సమస్యలన్నీ తీసుకొస్తుంది. లేని హైడ్రాని కొంచెం ఉంటే ఎక్కువ ఉన్న హైడ్రా సమస్యగా చూపిస్తూ, లేదు అనుకుంటే యూరియా కొరత కొంచెం ఉంటే దాన్ని మ్యాగ్నిఫైడ్ చేసి చాలా పెద్ద సమస్యగా ఇదంతా ఒక ఆర్టిఫిషియల్గా మీరు ఒక ప్రజా వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నారు. అంటే మీడియా క్రియేట్ చేస్తున్నాను కాదు, కాంగ్రెస్ పార్టీ అంటాం. మీడియా క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే రజనీకాంత్ గారు ఇది ప్రతిది కూడా మీడియాలో వచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు నెల రోజులు 15 రోజుల తర్వాతనే మేము రియాక్ట్ అయినాం. ఇప్పుడు యూరియా కొరత ఇష్యూ కూడా మీరు చూడండి, నెల రోజుల కింద కూడా ఉంటుంది. మీ టీవీలో కూడా వార్త ఉంటుంది, చాలా టీవీలలో వచ్చింది. అందులో మీ టీవీ కూడా రావాలి కాబట్టి ప్రజల సమస్యలు ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. మీరు కూడా నెల రోజుల క్రితం నుంచి నడుస్తూ ఉంది ఇది. మేము ఎట్లా మాట్లాడుకుంటుంటాం? పాయింట్ ఏంటంటే యూరియా సమస్య వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత సప్లై చేయాలో అంత సప్లై చేయలేదు, దానివల్ల వచ్చింది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఒక మాట అనుకుంటే రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెల్లాలి. కేంద్ర ప్రభుత్వంతో వచ్చిందనే మాట వీళ్ళు ఎప్పుడు చెప్పినారు? అది చెప్పండి మీరు నాకు మొదలు. కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ చెప్పిండో ఒకసారి నాకు వివరించండి మీరు. తన చేతగంతనాన్ని, తన వైఫల్యాన్ని, తన నిర్లక్ష్యాన్ని, రైతాంగం పట్ల వాళ్ళ సోయిలెంతనాన్ని దాచిపెట్టుకునే కొరకు డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు నిన్నివాళ ఏం బిక్కడనుకున్నారు ఈడ రాష్ట్ర ప్రభుత్వంగా? ఉరుకురికి మేమే చేస్తాం, మేము మునగాళ్ళమని వస్తారు కదా మీరు. ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తే, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మునగాళ్ళని పని చేయట్లేదు కదా, పని చేస్తే ఏదైనా కనిపిస్తుంది. ఏది అడ్డం వచ్చినా చేస్తాడే కదా మునగాడు. అడ్డంకులే కదా, మోకాలు అడుగుతున్నారు తెల్లారి లేస్తే. అవును, మరి మోకాలు అడిగితే పని చేయలేవు. నువ్వేం మోగానివి? ఎవరో మోకాలు అడిగితే పని చేయలేడువి, నువ్వే మునగాడివి. ఏ అడ్డంకులు వచ్చినా తాటుకొని పోతే కదా మునగాడు. మరి మేము చేసినాం 10 ఏళ్ళు. ఎక్కడ రైతులకు యూరియా సమస్య రానియలేదు, నీళ్ళ సమస్య రానిలేదు, కరెంట్ సమస్య రానియలేదు, విత్తనాల సమస్య రానిలేదు. మేము చేసినాం, మాకు లేకుండా ఆటంకాలు. కేసీఆర్ తెలివి లేక కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోలేకపోయిండు. మేము తెస్తాం చూడు, ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి ఎన్ని తీసుకొస్తున్నా చూడు అని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బయటలు ఉన్నాయి. మీరు కేసీఆర్ తెలివి లేక తెలియదు, మొత్తం మేము ఢిల్లీని ఒప్పించి తెస్తాం. బడబాయ్ నాకు మద్దతు ఇస్తాడు, నేను తెస్తా. కానీ కేసీఆరే అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నాడు కేంద్రంతో అని కదా మీరే మాట్లాడినరు. మరి ఏడివని ఇవాళ మాటలన్నీ?